సమ్మర్‌లో ఎందుకు ఈ సమ్మర్ డయేరియాస్ అవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. అయితే ఇది ఫుడ్ ఏదైనా ఒక్కటే రీజనా అంటే కాదండి. ఎందుకంటే సమ్మర్‌లో బాక్టీరియల్ గ్రోత్ అన్నది ఎక్కువ ఉంటుంది. అలానే ఫ్లైస్ అవి కూడా ఎక్కువ బతుకుతాయన్నమాట. బాక్టీరియా, ఎషిరిషియా కోలై ఇటువంటి బాక్టీరియా అన్నీ కూడా ఫుడ్ మీద, వాటర్ మీద చాలా ఫాస్ట్‌గా టెంపరేచర్స్‌లో సర్వైవ్ అవ్వగలవన్నమాట. అందుకని ఫుడ్ ఏదైనా బయట పెడితే వెంటనే పాడైపోతుందన్నమాట. కాబట్టి ఈ సమ్మర్‌లో ఆ ఫుడ్ రిలేటెడ్‌గా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా గాని వేడిగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించాలి. లేకపోతే డయేరియాస్ అని, వామిటింగ్స్ అని ఇలాంటివి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. రెండోదేంటంటే డీహైడ్రేషన్ వల్ల బాడీలో వీక్ అయిపోతుంది ఇమ్యూన్ సిస్టమ్ అన్నది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో ఈజీగా అటాక్ చేస్తాయన్నమాట ఇవి. అలానే ఇంకా బాగా దాహానికి వాటర్ ఎటువంటిది ఏంటి అన్నది చూసుకోకుండా బయట స్ట్రీట్స్‌లో ఏవో కట్ చేసిన ఫ్రూట్స్ గానీ, లేపోతే జ్యూసెస్ గానీ ఎక్కువ తీసేసుకుంటా ఉంటారు. వాటర్ అన్నది అంత కరెక్ట్‌గా ఉండదండి. అది కంటామినేట్ అయిపోయి ఉంటుంది. బయట ఫుడ్ అన్నది సమ్మర్‌లో అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ అది కూడా ఏంటంటే వేడిగా ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మెయిన్‌గా ఏంటంటే ఓఆర్ఎస్ అది కరెక్ట్‌గా తీసుకోవడం అనేది ఈ సమ్మర్ ఏరియాలో చాలా ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ అన్నది బాడీలో రీప్లేస్ చేసుకుంటా ఉండాలి. ఫ్లూయిడ్స్ ఎప్పుడు కూడా రీప్లేస్ చేసుకుంటా ఉండడం అన్నది మంచిది. అలానే ఫ్రెష్‌లీ కుక్డ్ ఫుడ్ వండిన వెంటనే వేడివేడిగా తినడానికే ప్రయత్నించండి. బయట ఫుడ్ రోడ్ సైడ్ జ్యూసెస్ గానీ, రోడ్ సైడ్ ఫ్రూట్స్ గానీ అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. సమ్మర్ అన్నది ఏదో వేడి మంతే కాదండి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి కూడా ఆస్కారం ఉండే మంత్ అన్నమాట. సమ్మర్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. దానివల్ల ఇమ్యూనిటీ అన్నది బలంగా ఉంటుంది. థాంక్ యూ.